హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య అండి. చూసారు కదా, మంచి ఎగ్ పరాటా ఇది. మీరు చాలామంది నాకు అడుగుతున్నారు, మీరు చేసే రెసిపీస్ మీ హస్బెండ్ కూడా తింటారా అని చెప్పేసి. అది మా హస్బెండే చూపిస్తున్నారు. ఇప్పుడు నేను తన దగ్గర తీసుకొని చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. అతను కూడా తింటారండి. చూసారు కదా, చూపిస్తున్నారు మీకు కూడా. అదైతే ఎలా చేయాలో చెప్తాను. మన ఎగ్ పరాటాకి అయితే ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి నేను ఇక్కడ హోల్ వీట్ ఫ్లోర్ తీసుకుంటున్నాను. నేనైతే మ్యాక్సిమం హోల్ వీట్ ఫ్లోర్ తీసుకుంటాను. అంటే నేను రెడీమేడ్ గోధుమ పిండి కంటే గోధుమలని కడిగేసి మంచిగా వాష్ చేసుకొని ఎండలో వేసేసి అవి పట్టించుకుంటాం అన్నమాట. చూసారు కదా, ఒక 3 పెద్ద స్పూన్తో ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. ఎగ్ పరాటా చాలా టేస్టీగా ఉంటుంది. యాక్చువల్గా అయితే మనం దీనికి అంటే చపాతీ ముద్దలాగా కలిపే పని లేకుండా నేనైతే లిక్విడ్ డవ్తో ఎలా చేయాలో చెప్తాను మీకు. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి కనుక ట్రై చేస్తే మీకే తెలుస్తుంది. నేనైతే ఇది 2 టైప్స్ పరాటాస్ చెప్తున్నాను. ఒకటి కొంచెం చీజ్ యూస్ చేసి చెప్తున్నాను, ఒకటి చీజ్ లేకుండా చెప్తాను. ఇప్పుడు నేనైతే పిండిలో నేను ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ని వేసేసుకున్నాను. అలాగే పింక్ సాల్ట్ కూడా యూస్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఎంత సాల్ట్ అవసరం అవుతుందో మనకి రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకున్నాను. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాను కాబట్టి నేనైతే కారం అవి యూస్ చేయట్లేదు. అలాగే ఇక్కడ పసుపు కూడా వేసేసుకుంటున్నాను కొంచెం. అలాగే ఇక్కడ కొంచెం కరివేపాకు నేను ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాను. దాన్ని కూడా సిజర్తో చిన్న చిన్నగా కట్ చేసి వేసేస్తున్నాను. మంచి ఫ్లేవర్ ఇస్తుంది మన పరాటాకి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే నేను ఇక్కడ కొత్తిమీర కూడా కడిగేసి వాష్ చేసి పెట్టేసుకున్నాను ముందే. దీన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి చాలా చిన్నగా చాప్ చేసి వేసేసుకుంటున్నాను. మేర మన హెల్త్కి చాలా మంచిది కదా, అలాగే మన పరాటాకి మంచి టేస్ట్ కూడా ఇస్తుంది. అందుకని కొత్తిమీరని కొంచెం నేను ఎక్కువగా వేసుకున్నాను. చూసారు కదా, వీటన్నింటినీ కొంచెం మంచిగా ఒక స్పూన్తో మిక్స్ చేసేసుకుందాం. కలిసేటట్టు బాగా మిక్స్ చేసేసుకోవాలి మంచిగా మొత్తం. ఎందుకంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి పేస్ట్, సాల్ట్, అలాగే కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసాం కదా, అన్నీ కలిసిపోయేటట్టు మిక్స్ చేసేసుకుందాం. మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, ఇప్పుడు వాటర్ వేసేసి మనకి కన్సిస్టెన్సీ అంటే పరాటా వేసుకోవటానికి, అంటే చపాతీలాగా మనం చపాతీలాగా ఒత్తుకోవట్లేదు కాబట్టి మనకి లిక్విడ్ అనేది కొంచెం పరాటా లిక్విడ్ ఎలా ఉంటుందో అలా మనం మిక్స్ చేసేసుకోవాలి. వాటర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసుకుందాం. ఇలా ఎంత అవసరమైతే అంత వాటర్ వేస్తుంటూ కొంచెం కొంచెంగా కలిపేసుకుందాం. ఇప్పుడు నేను ఇందులో 2 ఎగ్స్ బీట్ చేసి వేసేసుకుంటున్నాను. చూసారు కదా, ఎగ్స్ని ఇందులోనే బీట్ చేసి వేసేసుకుంటున్నాను. ఎగ్స్ బీట్ చేసుకున్న తర్వాత ఇంకా మంచిగా అంతా కలిసిపోయేటట్టు లిక్విడ్లో, అంటే ఎటువంటి లంప్స్ లేకుండా నీట్గా మంచిగా కలిపేసుకోవాలి మన పరాటా డవ్ని. ఇప్పుడైతే ఇందులో నేను కొంచెం గరం మసాలా తీసుకుంటున్నాను. ఎగ్ పరాటా కదా, కొంచెం స్పైసీగా ఉంటే బాగుంటుంది, అందుకని నేను కొంచెంగా గరం మసాలా తీసుకున్నాను. ఇప్పుడు మంచిగా అంతా మిక్స్ చేసుకుందాం. మనం ఎగ్స్ ఇప్పుడు నేను స్పూన్తో చేస్తే అవ్వట్లేదని చెప్పేసి హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తున్నాను. ఇక్కడ మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కనుక లేకపోతే విస్కర్ ఉన్నా కూడా అయిపోతుంది, లేదంటే స్పూన్తోనే చాలా ఫాస్ట్గా కలిపేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం టోటల్గా మన పరాటా డఫ్ అనేది నీట్గా మంచిగా కలిసిపోయేటట్టు కలిపేయాలి, లంప్స్ లేకుండా. చూసారు కదా, మంచిగా ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక్క లంప్స్ కూడా లేకుండా ఉండాలి, అస్సలు ఉండకూడదు. ఇక్కడ నేను ఆనియన్ కూడా ఇందులోనే కట్ చేసి వేసేసుకుంటున్నాను. ఆనియన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకుందాం. ఆనియన్ని చాలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. పెద్దగా అయితే తొందరగా ఉడకదు కాబట్టి చాలా చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ లిక్విడ్లో మొత్తం కట్ చేసిన ఆనియన్స్ కూడా మంచిగా వేసేసి బాగా కలిపేసుకోవాలి.
మంచిగా మిక్స్ చేసుకున్నాం కదా, మన పరాటా డఫ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా కన్సిస్టెన్సీ అనేది. మరి దోశల పిండిలాగా పలుచుగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఉండాలి. అలా అయితే బాగుంటుంది. ఇప్పుడు నేనైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక పాన్ హీట్ చేసేసుకుంటున్నాను. దానిపైన కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ఇక్కడ నాకు చాలామంది ఇన్స్టాగ్రామ్లో అడిగారండి, మీరు చాలా ఆయిల్ తక్కువగా వేస్తారు కదా, మీ హస్బెండ్ కూడా తింటారా అని చెప్పేసి అడిగారు. అందుకని నేను ఇక్కడ మా హస్బెండ్ కోసం అని నేను ఫస్ట్ ఒక పరాటా చేసి చూపిస్తాను. అదైతే మా హస్బెండ్ తింటారు, ఎందుకంటే తనకి డ్యూటీకి టైం అయిపోతుందని చెప్పేసి తన కోసం ఫస్ట్ వేస్తున్నాను. అందుకని కొంచెం ఆయిల్ తన కోసమని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసాను. అంటే అది జనరల్గా అయితే ఎక్కువగా కాదు, కానీ తన కోసమని కొంచెం ఎక్కువగా వేసాను. చూసారు కదా ఆయిల్ సైడ్కి ఎలా కనిపిస్తుందో. ఇది ఒకవైపు కాలాక రెండో వైపు ఫ్లిప్ చేసేసుకుంటే సరిపోతుంది. మన ఎగ్ పరాటా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా బాగుంటుంది, చాలా ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. ఎక్కువ టైం ఆకలి అనిపించదు, ఎందుకంటే ప్రోటీన్ ఉంటుంది కదా. మనకి ప్రోటీన్ కరెక్ట్గా తీసుకుంటే కనుక మనకి ఆకలి అనిపించదు ఎక్కువ టైం వరకు. ఇది హెల్దీ కూడా, ఎందుకంటే మనం ఇక్కడ హోల్ వీట్ ఫ్లోర్ యూస్ చేస్తున్నాం, మైదా యూస్ చేయట్లేదు కాబట్టి. అలాగే యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి కావాల్సిన ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా ఒకవైపు కొంచెం కాలింది కాబట్టి నేను ఒకవైపు ఫ్లిప్ చేసుకుందామని నేను తీస్తున్నాను. నేను స్పాచులా యూస్ చేస్తున్నాను ఇక్కడ, కానీ ఇంకా అవ్వలేదు, కొంచెం పచ్చిగా ఉంది. ఇప్పుడు చూసారు కదా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది, మొత్తం అయిపోయింది. రెండో వైపు ఫ్లిప్ చేసేసుకున్నాను. ఫ్లిప్ చేసేసుకొని కొంచెం ఇలా ప్రెస్ చేసుకుంటే కనుక ఎయిర్ అంతా బయటికి వచ్చేస్తుంది. ఇప్పుడు దీనిపైన ఇంకొక ఎగ్ అనేది బీట్ చేసేసి టోటల్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. మన పరాటా మొత్తం స్ప్రెడ్ చేసేసుకుందాం. మీకు చూపిస్తాను ఎలా చేయాలో. మన పరాటా ఒకవైపు ఫ్లిప్ చేసుకున్నాం కదా, రెండో వైపు కూడా మంచిగా కాలిందో లేదో నేను ఫ్లిప్ చేసి చూపిస్తాను మీకు. మంచి కలర్ అయితే వచ్చి ఉంటుంది. ఇక్కడ రెండో వైపు కూడా ఫ్లిప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎగ్ బీట్ చేసుకొని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఎగ్ని బీట్ చేసుకొని మొత్తం నీట్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి స్పాచులాతో మొత్తం కలిసేటట్టు. అంటే మన పరాటా మొత్తానికి మొత్తం స్ప్రెడ్ చేసేయాలి. ఎగ్ అయితే బీట్ చేసేసుకున్నాం కదా, ఇప్పుడు స్పాచులాతో ఇలా స్ప్రెడ్ చేసేసుకుందాం. మొత్తం మన పరాటా మొత్తానికి స్ప్రెడ్ అయ్యేటట్టు స్ప్రెడ్ చేసేసుకోవాలి మంచిగా. మీకు ఎక్స్ట్రా స్పైసెస్ కావాలంటే మీరు ఎక్స్ట్రా స్పైసెస్ కూడా వేసేసుకోవచ్చు. అంటే పెప్పర్ కానీ లేదంటే కొంచెం గరం మసాలా కానీ పైన స్ప్రెడ్ చేసేసుకోవచ్చు. నేను ఆల్రెడీ అన్నీ అంటే డవ్లోనే వేసేసుకున్నాను కాబట్టి నేను ఇక్కడ ఏమీ వేయట్లేదు. కావాలంటే ఎక్స్ట్రాగా వేసేసుకోవచ్చు, అంటే ఎక్స్ట్రా స్పైసీనెస్ కావాలంటే మీరు వేసేసుకోవచ్చు. ఒక 5 minutes కనుక ఇలా ఉంచేసుకుంటే చుట్టూ సైడ్స్ అనేవి మనకి తెలిసిపోతుంది కదా, అంటే కొంచెం కాలినట్టు. అప్పుడు రెండో వైపు ఫ్లిప్ చేసేసుకుందాం. రెండో వైపు అంటే పైన ఎగ్ ఉంది కాబట్టి రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటే ఎగ్ కూడా, ఈ రెండో వైపు ఉన్న ఎగ్ కూడా మంచిగా వేగిపోతుంది. దీన్ని ఇప్పుడు ఫ్లిప్ చేసేసుకుంటున్నాను. కదా మనకి మంచి కలర్ కూడా వచ్చింది. ఒక్క 2 minutes గనక ఉంటే ఎగ్ తొందరగానే ఉడికిపోతుంది కదా, వేగిపోతుంది ఇక్కడ మనకి పరాటా అనేది. చూసారు కదా మన పరాటా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేనైతే మా హస్బెండ్ కోసం చేస్తున్నాను కాబట్టి దీనికి కొంచెం నేను చీజ్ యాడ్ చేస్తున్నాను. చీజ్ వేసేసి ఇస్తాను, ఎందుకంటే మంచి టేస్ట్ చాలా బాగుంటుందండి చీజ్ వేస్తే. అందుకని ఒకసారి ఎలా ఉంటుందా అని చెప్పేసి చీజ్ వేసి ఇస్తున్నాను. అతని కోసం చీజ్ వేస్తున్నాను, నా కోసం అయితే చీజ్ వేసుకోవట్లేదు. మీకు ఇక్కడ రెండు రకాల పరాటా చూపిస్తా అన్నాను కదా. ఒకటి నేను ఎక్స్ట్రా ఎగ్ వేసి చీజ్ వేసాను, ఇంకొకటి నా కోసం చేసుకున్నది ఏంటంటే చీజ్ లేకుండా అలాగే ఎగ్ కూడా ఎక్స్ట్రా వేసేసుకోకుండా చేశాను, అంతే. డిఫరెన్స్ అనేది ఇంకేం లేదు. డవ్ అయితే అదే. ఇప్పుడు చీజ్ని పైన కొంచెం తురిమేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. చీజ్ని తురిమేసుకుందాం ఇప్పుడు.
సరే కదా, ఇక్కడ చీజ్ అయితే తురిమేసుకున్నాను. ఇప్పుడు ఇది ఒకవైపు ఫోల్డ్ చేసేసుకోవటమే, అంతే. ఆ వేడికి మనకి చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది. మిడిల్లోకి ఫోల్డ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, ఫోల్డ్ చేసుకున్నాను కదా, ఆ వేడికి మధ్యలో ఉన్న చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది మంచిగా. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవటమే, అంతే అండి. వెరీ సింపుల్ కూడా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. చీజ్ మెల్ట్ అవ్వటానికే ఒక 5 మినిట్స్ ఉంచాను అంతే. లేదంటే చీజ్ మనం ఆప్షనల్ అండి, చీజ్ వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. కానీ నేను ఇక్కడ చీజ్ వేసాను, చాలా బాగుంటుందని చెప్పేసి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసి మా హస్బెండ్కి ఇచ్చేస్తున్నాను. చూసారు కదా, మంచి ఇలా లేయర్ లాగా వచ్చింది. చూస్తున్నారు కదా, మీరు చూస్తున్నట్లయితే కనుక మధ్యలో చీజ్ అనేది చాలా మంచిగా సాఫ్ట్గా కనిపిస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తనైతే ఎంజాయ్ చేస్తున్నారు, తింటున్నారు. చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది. పరాటా లేయర్ లాగా వచ్చింది. చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ నేను చేసుకునే పరాటా ఎలా చేసుకుంటానో చూపిస్తాను. ఏం లేదండి, ఆల్రెడీ మనం చేసుకున్నాం కదా లిక్విడ్ని, కొంచెంగా ఆయిల్ వేసేసి నార్మల్గా పరాటా లాగా వేసేయటమే, అంతే. నేనైతే ఎక్స్ట్రాగా ఏమీ వేసుకోను. స్పాచులాతో చాలా తక్కువగా వేసుకున్నాను కదా, 1 డ్రాప్ అంటే 1 డ్రాప్, లేదంటే 2 డ్రాప్స్ అయి ఉంటుంది ఆయిల్ వేసాను. దీన్ని స్ప్రెడ్ చేసేసుకుంటున్నాను. స్ప్రెడ్ చేసుకొని ఆల్రెడీ మనం పరాటా లిక్విడ్ పరాటా డఫ్ ఉంది కదా, దాంట్లో వేసేసుకోవటమే. పరాటా లాగా చపాతి అంటే ఒక దోశ టైప్లో వేసుకోవటమే. నేను ఎక్స్ట్రా అయితే ఏమీ వేయట్లేదు ఇందులో. ఇదైతే ఇలా అయితే నేను తీసుకుంటాను. అంటే నాకు చాలామంది అడిగారు, మీరు తీసుకునే ఫుడ్ మీ హస్బెండ్కి కూడా పెడుతున్నారా అని చెప్పేసి అడిగారు. అందుకని చెప్పేసి నేను ఇలా మీకు చెప్తున్నాను ఇన్నిసార్లు. చూసారు కదా, ఒకవైపు అయితే డ్రైనెస్ వచ్చింది. రెండో వైపు కూడా మనం ఫ్లిప్ చేసేసుకుందాం. అంతే అండి, వెరీ సింపుల్, ఈజీ కూడా, టేస్టీ కూడా. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది. అందుకని ఇలా ట్రై చేస్తూ ఉండండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది మన పరాటా అయితే రెడీ అయిపోయింది. నేను దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని తినేయటమే, అంతే. వెరీ సింపుల్. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి నోటిఫికేషన్ మీకే మొదటిగా వస్తుంది. తప్పకుండా సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదా, నా బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. నా పరాటా, ఎగ్ పరాటా. చూసారు కదా, కాసేపు ఒక 5 మినిట్స్ ఇలా ప్రెస్ చేసుకుంటూ కనుక ఇలా రెండు వైపులా కాల్చుకుంటే మనకి ఎయిర్ ఏమైనా ఉన్నా కూడా బయటకు వచ్చేస్తుంది. అలాగే మనకి మంచిగా ప్లఫీనెస్ కూడా వస్తుంది. చూసారు కదా, అయిపోయింది పరాటా. ఇంకొకసారి రెండో వైపు కూడా మళ్ళీ ఒకసారి ఫ్లిప్ చేసేసుకుందాం. చూసారు కదా, కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడైతే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాను నేను. చూసారు కదా, పరాటా రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. కొంచెం చూపిస్తాను చూడండి మీకు. ఇక్కడ లేయర్ లాగా కూడా వచ్చింది, మంచి ప్లఫీనెస్ వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా తప్పక ట్రై చేయండి. Please subscribe my channel. Stay safe, stay home. Thank you.